హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. పప్పుచారు చేశానండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా కావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి. దీనికోసమని మనం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇందులోకి కందిపప్పు తీసుకున్నానండి, ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇందులోకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బెండకాయ, టొమాటో కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పప్పు మెత్తగా ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి వేసాను. ఇందులోకి గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, టొమాటో ముక్కలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పసుపు, కారం వేసుకున్నానండి. మనం నానబెట్టుకున్న చింతపండు నుండి చింతపులుపు తీసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం చింతపులుపు యాడ్ చేసుకుంటున్నాను. బాగా పుల్లగా చేసుకోవద్దండి, మరిగిన తర్వాత ఇంకా పులుపు అవుద్ది, చూసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం కుక్ చేసుకున్న పప్పు వేసుకోవాలండి. దీన్ని పప్పు దువ్వతో మెత్తగా స్మాష్ చేస్తున్నాను. ఈ చింతపులుపులో నెక్స్ట్ పప్పు యాడ్ చేసుకోవాలి. పప్పు మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను నేను. ఈ రెండు కలిపి కాసేపు మరిగించుకోవాలండి. మనకు వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఆనియన్ కూడా వేసుకున్నానండి, మిస్ అయింది వీడియోలో. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుందండి. ఇందులోకి కాంబినేషన్గా అప్పడాలు కూడా వేయించాను నేను. పప్పుచారు విత్ అప్పడాలు మంచి కాంబినేషన్ కదండి. ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.